ప్రసంగం అవగానే మొదటి టైటిల్ ఏంటి తెలుసా? అయ్యగారు మా గురించే చెప్పాడు. ఇక మా గురించే చెప్పాడు. నాకు అర్థం కాదు. మంట మండినప్పుడు మంటలో స్వరం వస్తుందిగా. మోషే ఉన్నాడు గనక మోషేకి వినబడింది. మోషే లేడనుకోండి, మోషే అని పిలుస్తాడా? నువ్వు ఎప్పుడైతే మందిరానికి వస్తావో స్వరం నీకే వినబడద్ది. మన ఆలోచన ఏమిటి తెలుసా? ప్రభువా 10 మంది ఉన్నాగా నా పేరు ఎత్తవా, వాళ్ళతో మాట్లాడు అంటే అర్థం ఏంటంటే నీ స్వరం నేను వినకూడదు, వాడు వినాలి. దండం పెట్టి చెబుతున్నా, మీ అందరూ ఏ మందిరానికి వెళ్ళినా దైవజనుడు నిలబడిన రోజున మంటల మధ్యలో స్వరం నిన్ను తాకునగాక, మంటల మధ్యలో సందేశం నీకు వినబడునగాక, ఆ సందేశం నిన్ను కదిలించునగాక, ఆ సందేశం కన్యడు తెప్పించునగాక, ఆ సందేశం ద్వారా నీ జీవితం ప్రభు దగ్గర ఒక బోర్లబడి సాష్టాంగపడే అనుభవానికి తీసుకుని వచ్చునగాక. ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ నీకు ఎదురుగా నిలబడతాను.